బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా కాసేపటి క్రితమే విజయ్ అనౌన్స్ చేశారు. పార్టీ పేరును సైతం ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు. అవినీతి నిర్మూలన కోసమే తాను పార్టీ పెడుతున్నానని, పార్టీ ఎజెండాను త్వరలో ప్రకటిస్తానని విజయ్ వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. తమిళనాడులో స్టార్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ దళపతి గతంలో పొలిటికల్ ఎంట్రీపై సంకేతాలిస్తూ వచ్చారు. ఇటీవల కాలంలో ఆయన పాల్గొన్న పలు కార్యక్రమాల్లో యువతకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని పిలుపునిచ్చారు. దాంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్న అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వాటిని నిజం చేస్తూ విజయ్ నిర్ణయం తీసుకోవడం సంచలనమవుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి. తమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తున్నట్లు తెలుస్తుంది. స్టార్ హీరో విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందంటారు? విజయ్ రాజకీయాలు రాణిస్తారా? శాలిని, తమిళనాడులో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తోంది. అయితే గతంలో కూడా ఇలాంటి సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పార్టీలు పెట్టినా కూడా అంత పెద్దగా సక్సెస్ కాలేదు. ఒక కరోనా అనేది ఎంజీఆర్, అదేవిధంగా జయలలిత మినహా మిగతా వారు ఎవరు కూడా అంత పెద్దగా సక్సెస్ అయిన దాఖలు అనేది కనిపించడం లేదు. కానీ దేశంలో చూసుకుంటే మిగతా రాష్ట్రాలకి తమిళనాడులో పరిస్థితులకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులో ఉన్న ప్రజలు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువగా విలువనిస్తారు. దాంతో పాటు ఈ యూనిటీ దేశంలో ఉన్న యూనిటీ విషయంలో కూడా వాళ్ళు డిఫరెంట్ గా వివరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అంటే రాష్ట్ర ప్రజల హక్కులను, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను బేస్ చేసుకుని ఈ పార్టీలన్నీ కూడా పుట్టుకొస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా ప్రస్తుతం అయితే విజయ్ దళపతి తమిళగా వెట్రి కలిగం అనే పేరుతో కొత్త పార్టీని పెట్టబోతున్నట్టు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ను కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనిపై ఈ పార్టీ జెండా, అదేవిధంగా అజెండా, సిద్ధాంతాలు ఏంటి అనే విషయాన్ని కూడా త్వరలో ప్రకటిస్తారంటే కూడా విజయ్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లో రాణిస్తారా లేరా అనే విషయాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం కాలంలో అయితే డిఎంకే పార్టీ మంచి బలంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇటీవల గత ఏడాది కాలం నుంచి బీజేపీ కూడా క్రమంగా పుంజుకున్నట్టయితే కనిపిస్తోంది. అన్నామలై నాయకత్వంలో బీజేపీ క్రమంగా తన బలాన్ని పెంచుకున్నట్టయితే కనిపిస్తోంది. ఈ రాబోయే మరో 2 సంవత్సరాల వరకు బీజేపీ మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల రామాలయ ప్రారంభోత్సవం అయితేనేమి, అదేవిధంగా ప్రధాని మోదీ కూడా దాదాపు అన్ని రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ కూడా ఒక విజయవంతమైన పాలన అందిస్తున్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రధాని మోదీ అదేవిధంగా బీజేపీ పాలన వైపు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో అన్నామలై ఎక్కువగా ఈ డిఎంకే పార్టీ వైఫల్యాలపై గురి పెడుతున్న సమయంలో క్రమంగా రాష్ట్ర ప్రజలందరూ అన్నామలై బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో విజయ్ పార్టీ పెడితే ప్రజలు ఏ మేరకు మద్దతు ఇస్తారనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా విజయ్ పార్టీ పెడుతున్నట్టు కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువతను ప్రకటన చేయడము, కొన్ని కార్యక్రమాల్లో యువతను ఉద్దేశించి రాజ్యాంగం చదవండి అంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా యువతను ఎక్కువగా రాజకీయాలకు తీసుకొచ్చి అవినీతి నిరోధక పాలన అందించే విధంగా చర్యలు తీసుకునేందుకు తన పార్టీని పెట్టబోతున్నట్టు ఒక పరోక్షంగా అయితే ఒక సంకేతాలను అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా జాతీయ పార్టీల వైఫల్యాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో చాలా వరకు ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతము గత 9.5 ఏళ్ల నుండి బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా పాలన సాగిస్తున్న నేపథ్యంలో విజయ్ ఏ మేరకు మద్దతు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో
ఏ మేరకు సాధించుకోగలుగుతుంది, ఏ మేరకు అధికారాన్ని చేజిక్కించుకోగలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది శాలిని. థ్యాంక్ యూ సురేందర్. తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా కాసేపటి క్రితమే విజయ్ అనౌన్స్ చేశారు. పార్టీ పేరును సైతం ప్రకటించారు. తమిళగ వెట్రి కలగం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు. అవినీతి నిర్మూలన కోసమే తాను పార్టీ పెడుతున్నానని, పార్టీ అజెండాను త్వరలో ప్రకటిస్తానని విజయ్ వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. తమిళనాటలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ దళపతి గతంలో పొలిటికల్ ఎంట్రీపై సంకేతాలిస్తూ వచ్చారు. ఇటీవల కాలంలో ఆయన పాల్గొన్న పలు కార్యక్రమాల్లో యువతకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని పిలుపునిచ్చారు. దాంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్న అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వాటిని నిజం చేస్తూ విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనమవుతుంది.